2014లో చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలకు ఉన్నటువంటి 21,000 కోట్ల రూపాయల అప్పుల్ని నేను ముఖ్యమంత్రి అయితే రెండో సంవత్సరంతో పూర్తిగా మాఫీ చేస్తాను, మీరు నాకు ఓటేయమని చెప్పి ఆయన అడిగాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రెండో సంవత్సరం మాత్రం పెట్టకుండా అప్పటికి పావులో ఉన్నటువంటి వడ్డీ ఉన్నటువంటి రుణాన్ని రూపాయి చేసి మీ దగ్గర 7,500 కోట్ల రూపాయలు వడ్డీలు వసూలు చేసి ఇంకా ఎన్నికలు 2 నెలలు ఉందనగా పసుపు కుంకుమ అని చెప్పి ఒక్కొక్క మహిళకి 10,000 రూపాయలు ఇస్తానని చెప్పి 9,300 కోట్ల రూపాయలు మీకు ఇచ్చి చేతులు దులుపుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఆయన గురించి చూశారు మీరు. జగన్మోహన్ రెడ్డి గారు మీ రుణాలు మీరు కట్టుకోండి, మీకున్నటువంటి 25,570 కోట్ల రూపాయలు నేను 4 విడతలుగా మీకు ఇస్తానని చెప్పి 4 విడతలుగా 25,570 కోట్ల రూపాయలని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డ్వాక్రా పేద మహిళలకి ఇచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా పావలా వడ్డీని 0% ఇంట్రెస్ట్ చేసి మీరు ఇన్ టైం కట్టినట్టయితే ఆ ఇంట్రెస్ట్ను కూడా మీకు వెనక్కిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో కానీ లేదా పట్టణాల్లో కానీ నిరుపేదలు గవర్నమెంట్ స్కూల్స్లో పిల్లలను చదివించుకుంటారు. నాబోటి డయాస్ మీద ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా పిల్లల్ని ఇంటర్నేషనల్ స్కూల్లో, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో చదివించుకుంటారు. అయితే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో మీ స్కూల్స్ని బాగు చేస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బట్టలు ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి బ్యాగ్స్ ఇస్తానని కానీ, మీ పిల్లలకి మంచి ఇంగ్లీష్ మీడియం విద్య చెప్తానని కానీ, నాడు నేడు కింద మీ పిల్లలందరికీ మంచి టేబుల్స్, కుర్చీలు, స్కూల్స్, బాత్రూమ్స్, మంచినీళ్ళు, ప్లే గ్రౌండ్ ఇవన్నీ కూడా కల్పిస్తానని చెప్పి చెప్పలా, ఓన్లీ అమ్మఒడి ఇస్తానని చెప్పి చెప్పాడు ఆయన. 4 సార్లు కూడా తల్లులకి అమ్మఒడి ఇస్తూ 26,000 కోట్ల రూపాయలు చిల్లరైంది అమ్మఒడి. అది కాక నాడు నేడు కింద ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 45 గవర్నమెంట్ స్కూల్స్ని బాగు చేయడానికి 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టేటువంటి దాంట్లో మంచి మెనూ ఇచ్చి, వాళ్ళకి కట్టుకోవడానికి మంచి బట్టలు ఇచ్చి, సాక్స్ ఇచ్చి, బూట్లు ఇచ్చి, బ్యాగులు ఇచ్చి, వాళ్ళకి టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ ఇచ్చి, ఆఖరికి పెన్సిల్, పెన్ను, చేపేటువంటి రబ్బర్తో సహా అన్ని ఇచ్చి వాళ్ళకి పేద పిల్లల్ని ఇంగ్లీష్ మీడియంలో చదివించాలన్నటువంటి ఉద్దేశంతో 60,000 కోట్ల రూపాయలు ఇవ్వకుండా, మాట ఇవ్వకుండా, చెప్పకుండా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ 5 సంవత్సరాల్లో మీ పిల్లల యొక్క భవిష్యత్తుని తన పిల్లలుగా భావించి వాళ్ళు కనుక చదువుకుని మంచి పొజిషన్లోకి వెళ్తే ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలోనే కాదు, ఈ ప్రపంచంలోనే ఎటువంటి విద్యార్థులతో అయినా పోటీపడి మంచి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో ఏ రకమైన సరే జీవించడానికి మంచి ఉపాధి అవకాశాలు ఉంటాయి, ఆర్థికంగా బాగుంటారు, మీ అన్ని కుటుంబాలు కూడా ఆర్థికంగా పైకి వస్తాయని చెప్పి నమ్మినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఓటు లేనటువంటి పిల్లల వ్యవస్థకి అడగకుండా, చెప్పకుండా 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 5,500 కోట్ల రూపాయలు పెట్టి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలతో మీ ముందుకు వచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, బీజేపీ వీళ్ళందరూ కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించలేక కలిసి పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. ఏదేమైనప్పటికీ పైన దేవుడు ఉన్నాడు, ఇక్కడ ప్రజలు ఉన్నారు. నేను చేసినటువంటి మంచి నన్ను గెలిపిస్తుంది, నేను మీకు మంచి చేశానని చెప్పి మీరు భావిస్తే మీరు నాకు ఓటేయని చెప్పి ధైర్యంగా, దమ్ముగా మీ తీర్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నా ఎస్సీలు, నా బీసీలు, నా ఎస్టీలు
నా మైనార్టీలు అని దమ్ముగా మాట్లాడగలిగినటువంటి ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఎవడన్నా ఉన్నాడంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడే. 40 సంవత్సరాల ఇండస్ట్రీ ఏం చెబుతాడు చంద్రబాబు నాయుడు. దమ్ముంటే అనమనండి నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు అని చెప్పి దమ్ముంటే చంద్రబాబు నాయుడు అమ్మని చెప్పండి. ఎవరు కూడా అనగలిగినటువంటి దమ్ము ధైర్యం ఈ రాజకీయ చరిత్రలో ఎవరికీ లేదు. ఈరోజు ఈ కృష్ణా జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్ జనరల్ అయింది. జనరల్ అంటే ఓసీ పోటీ చేస్తారు, ఓసీ అంటే కమ్మాళ్ళు పోటీ చేస్తారు. కమ్మాళ్ళు జిల్లా పరిషత్ చైర్మన్ అవుతారు. చంద్రబాబు నాయుడు గారు గతంలో జనరల్ అయితే గద్దెరామోహన్ భార్యను పెట్టాడు. ఆయన ఎమ్మెల్యే ఆయన భార్యను జిల్లా పరిషత్ చైర్మన్ పెట్టాడు. ఈరోజు ఇక్కడ ఈ మండలం ఓసీ అయింది. ఓసీ అయితే ఈ మండలంలో ఎవరు పోటీ చేసేవారు? మా వాళ్ళే పోటీ చేసేవారు. జగన్మోహన్ రెడ్డి ఆరిగాన్ని పెట్టి గెలిపించుకురామని చెప్తే తీసుకొచ్చి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి హారికాని ఇక్కడ జడ్పీటీసీగా పెడితే మరి ఆవిడకి జనరల్ సీట్లో జిల్లా పరిషత్ చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు బీసీలకి ఈ రాష్ట్రంలో ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జిల్లా పరిషత్తులు కావచ్చు, రాజ్యసభలు కావచ్చు, మేయర్లు కావచ్చు, కార్పొరేషన్లు కావచ్చు, లేకపోతే ఆయన క్యాబినెట్ లో మంత్రులు నాబోటాలను కూడా తీసేసి మరి పక్కన ఉన్నటువంటి జోగి రమేష్ ఇవ్వడం జరిగింది. బీసీలకి, ఎస్సీలకి, మైనార్టీలకి, ఎస్సీలకి 70% రాజకీయ పదవులు ఇస్తూ రాజకీయాల్లో పైకి తీసుకురావాలని, వాళ్ళ ఆర్థికంగా వాళ్ళ కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసి వాళ్ళని పైకి తీసుకురావాలి, వాళ్ళ పిల్లల చదువులు మంచిగా చెప్పించాలన్నటువంటి దృక్పథంతో మీకోసం పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే ఒకే ఒకడు జగన్మోహన్ రెడ్డి గారు. తప్పకుండా మీరందరూ కూడా ఆలోచించుకోవాలి. ఎన్నికల సమయం వచ్చింది. మీ అమూల్యమైనటువంటి ఓటుని 122 సార్లు మీకోసం బటన్ నొక్కానని చెప్తున్నాడు. 124 సార్లు నొక్కాడమ్మా. 124 సార్లు మీ అకౌంట్లో డబ్బులు వచ్చినాయా? మీకు కనుక మంచి జరిగిందని చెప్తే భావిస్తే తప్పకుండా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరు బూత్కి వెళ్ళి 2 బటన్లని ఆయన కోసం ఫ్యాన్ గుర్తు మీద నొక్కమని చెప్పి అడుగుతున్నారు. మీకోసం 124 సార్లు బటన్లు వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరందరూ ఒక్కసారి బూత్కి వెళ్ళి ఒక్క బటన్లో 2 బటన్లు కనుక ఒకసారి నొక్కినట్లయితే శాశ్వతంగా చంద్రముఖి చంద్రగ్రహణం పేడ విరగడవుతుందని చెప్పి మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. లేకపోతే మీరు 2019లో ఈవీఎంలో బంధించినటువంటి చంద్రముఖి సైకిల్ ఎక్కి టీ గ్లాస్ పట్టుకుని లకమని చెప్పి మీ ఇళ్లకు వచ్చి మీ రక్తాన్ని డ్రాకులలాగా పీలుస్తాడని చెప్పారు. తప్పకుండా 2024లో కూడా మీ ఓటు అనేటువంటి ఆయుధంతో ఈ చంద్రముఖిని సైకిల్ ఎక్కకుండా గ్లాసు పట్టుకోండి. ఇప్పుడు చెవులో పువ్వు పెట్టుకుంటే రాత్రి ఢిల్లీ వెళ్ళాడు. అది తెచ్చి మనకు పెడతాడు, ఆయన పెట్టుకోడు. నిన్న సాయంత్రం అర్జెంటుగా బయలుదేరాలి రమ్మన్నారని ఢిల్లీ వెళ్ళిపోయాడు ఫ్లైట్ వేసుకుని. దేనికి రంటే కమలం పువ్వు చేస్తాడంట. ఎందుకు చేస్తాడంటే ఇక్కడ రాష్ట్రంలో పిచ్చేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు చెవుల్లో పెడతాను, నేను స్టోరీలు చెప్తాను అని చెప్తున్నాడు.